ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి మరియు DRDO నల్గొండ సంయుక్తంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను, సిబ్బందిని హరితహారం ప్రాముఖ్యతను వివరించారు. ఉపకులపతి మాట్లాడుతూ, ప్రకృతి ఒడిలో జీవ వైవిధ్యంతో మన జీవన విధానాన్ని సమన్వయపరచుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ బాధ్యత అవుతుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి మరియు DRDO నల్గొండ సంయుక్తంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను, సిబ్బందిని హరితహారం ప్రాముఖ్యతను వివరించారు. ఉపకులపతి మాట్లాడుతూ, ప్రకృతి ఒడిలో జీవ వైవిధ్యంతో మన జీవన విధానాన్ని సమన్వయపరచుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుందన్నారు. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి వృద్ధి చెందుతున్న పట్టణీకరణ, హానికర ఉత్పత్తుల వినియోగం తగ్గించడం, పోషక వనరుల సంరక్షణ మరియు వృక్షారోపణ ముఖ్యమని ఆయన గుర్తించారు. పర్యావరణంతో సహజీవనం అవసరమని, ప్రకృతిని సంరక్షించడం అన్ని తరాల కలిసిన బాధ్యత అని చెబుతూ విద్యార్థులను సమూహంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు భూమి సంరక్షణ, అవగాహన కార్యక్రమాలు మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు యూనివర్సిటీకి తగిన చర్యలు చేపడుతుందని ప్రకటించారు. ప్రతి ఒక్కరి సహకారం ద్వారా పరిసరాల పరిరక్షణ సాధ్యమని, అనవసర కాలుష్యాన్ని తగ్గించేందుకు రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, కార్యకర్తలు కలిసి మొక్కలు నాటారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ మరియు భాగస్వామ్య సంస్థలు సమాజానికి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, DRDO PD శేఖర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు DFO రాజశేఖర్, IFS వై శ్రీనివాస్, వీరేంద్రబాబు, రవీందర్, మల్లేష్, సౌజన్య, కాలుష్య నియంత్రణ మండలి అధికారి శంకర్ బాబు, NSS POలు, పర్యావరణ ప్రేమికుడు జీడిమెట్ట రవీందర్, విద్యార్థులు పాల్గొన్నారు.